హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో M3 ఎలా పాస్ అవ్వాలి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఇప్పటిదాకా ఎన్నో వీడియోస్ చూసుంటారు. బట్ ఏంటంటే ఈ వీడియో కొంచెం స్పెషల్. అదేంటంటే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ వేలో ఈ విధంగా పాస్ అవ్వాలని క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ వచ్చేసి మీకు కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏవైతే మెటీరియల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్ ఇన్ వన్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ కానీ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు నేను యొక్క ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఒక ఓవర్వ్యూ లాగా ఇస్తాను. మీకు వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు టాపిక్ వైజ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ప్రతి యూనిట్ వైజ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏ టాపిక్ ఇంపార్టెంట్ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. అండ్ వీటి యొక్క పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్కి రిటర్న్ ఒకటి ఉంది, అంటే రాసింది చేతితో రాసింది ఒకటి ఉంది. అండ్ దాంతోపాటు టైప్ చేసిన నోట్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టైప్ చేసిన నోట్స్ ఇలా ఉంటుంది. దీన్ని కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవి వచ్చేసి నేను 3 కలెక్ట్ చేశాను. అవి ఏంటంటే సప్లీకి రెగ్యులర్గా అన్నిటికీ యూజ్ అవుతాయి. అండ్ మీకు కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మెయిన్గా టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే M3 అనేది రెగ్యులర్లో రాసేటప్పుడు ఒక విధంగా రాయాలి, సప్లీలో రాసేటప్పుడు ఒక విధంగా రాయాలి. ఓకేనా? రెగ్యులర్లో రాసే విధంగా సప్లీలో రాసామనుకోండి డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక వ్యూ ఉంటుంది. అంటే రెగ్యులర్లో రాసి బాగా రాశాడంటే ఓకే, వీళ్ళు కష్టపడ్డారు, ఓకే. బట్ ఏంటంటే సప్లీలో కూడా 10 క్వశ్చన్లు రాసి అది కూడా కరెక్ట్గా రాసి ఆ విధంగా ఉంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి. అంటే రెగ్యులర్లో పాస్ అవ్వలేదు, మరి సప్లీలో ఎంత బాగా ఎలా రాయగలుగుతున్నారు? అలాంటప్పుడు వాళ్ళకి ఇంకో డౌట్ ఏంటంటే స్లిప్స్ పెట్టుంటారేమో, లేదా వేరే వేలో వాళ్ళ క్వశ్చన్ తెలుసుకొని ఆన్సర్స్ రాసుంటారేమో, లేదా వేరే వాళ్ళ నుంచి క్వశ్చన్స్ ఏదైనా తెచ్చుకొని రాసుంటారేమో, అలాంటి ఉద్దేశంతో వాళ్ళకి అనిపించింది. అందువల్ల ఏమవుతుందంటే ఒక ఇంప్రెషన్ మారిపోతుంది. వీళ్ళు కష్టపడి రాశారని ఒక ఇంప్రెషన్ ఉండదు. బట్ ఏంటంటే ఇలాంటిది కూడా మనం మోడిఫై చేయాలి, దాన్ని మ్యానిపులేట్ చేయాలి. ఆ విధంగా ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ 5 పేపర్స్ ఉంటాయి కదా, మీకు ఏ యూనిట్ అయితే మంచిగా వస్తుందో అది తీసుకోండి. ఏ యూనిట్ అయితే మంచిగా వస్తుంది, ఆ 2 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయగలను, ఎలా మంచిగా రాయగలను అవి తీసుకోండి. ఫస్ట్ 1 to 5 పేపర్స్ అవి వచ్చేసి ఎక్సలెంట్గా రాయండి. ఎక్సలెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ గివెన్ డేటా, ఆ ప్రాబ్లంలో ఇచ్చిన గివెన్ డేటా రాయడం, తర్వాత వచ్చేసి సాల్వ్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్స్ అంటే ఏ ఫార్ములాస్ని యూజ్ చేస్తారో పక్కన మెన్షన్ చేయడం, ఆ ఫార్ములా ఒక బాక్స్లో కొట్టడం, తర్వాత వచ్చేసి ఏదైనా డయాగ్రామ్స్ ఉన్నాయనుకోండి వాటిని పెన్సిల్తో చేసి వాటి యొక్క వాల్యూస్ మెన్షన్ చేయడం. అండ్ తర్వాత వచ్చేసి ఫైనల్గా ప్రాబ్లం అయిపోయిన తర్వాత వాటిని హైలైట్ చేయడం బాక్స్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇలా 5 to 10 పేపర్స్ రాయండి. అండ్ దాంతోపాటు ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే 10 క్వశ్చన్స్ పక్కాగా రాయొద్దు. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మినిమం 4 యూనిట్స్ పక్కాగా రాయండి. ఓకే, ప్రాబ్లం లేదు. అవి ఎలా అంటే బాగా వచ్చిన క్వశ్చన్లు, బాగా వచ్చిన యూనిట్స్ అవి ఫస్ట్లోనే రాసేయండి. క్వశ్చన్ పేపర్లన్నీ అవి రాసేయండి. బట్ ఏంటంటే స్లిప్స్ పెట్టారేమో అని కొంతమంది ఇన్విజిలేటర్లు అనుకుంటారు కదా కరెక్షన్ చేసేవాళ్ళు, అది మనం మ్యానిపులేట్ చేయాలి. మ్యానిపులేట్ చేయాలంటే ఏంటంటే లాస్ట్ ఒక యూనిట్ ఉంటుంది కదా 5, అంటే మీకు రాని యూనిట్ ఏదో ఒకటి ఉంటుంది కదా లాస్ట్లో, అదేంటంటే మీరు లాస్ట్లో రాయండి. ఎలా రాయాలి అని అంటే అందులో మిస్టేక్స్ ఎక్కువ కనిపించాలి. ఓకేనా? ఎంత మిస్టేక్స్ అంటే మీరు కొన్నిసార్లు మ్యానిపులేట్ చేస్తూ రాస్తారు కదా, రెగ్యులర్ కంటెంట్ అది కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే మీరు ఏదో రాస్తారు, తర్వాత ఏదో కరెక్షన్ జరిగి పాస్ అవుతారు, అది కాదు. అక్కడ ఏంటంటే మీకు ఆ మిస్టేక్స్ అన్ని బయటకు తెలియాలి. అంటే ఏంటంటే ఫార్ములా ఒకదానికి ఇంకోటి వేయడం కానీ, లేకపోతే ఏదైనా రాంగ్లు ఎక్కువ కొట్టడం కానీ, అలా చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు స్లిప్స్ పెట్టారేమో అని ఒక థాట్ ఉంటుంది కదా కరెక్షన్ చేసే వాళ్ళకి, అది పోతుంది. నేను చెప్తున్నాను ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళకి దాదాపు ఈ విధంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. మీరు కూడా కొన్నిసార్లు అవన్నీ ఫేస్ చేసి ఉంటారు. ఓకేనా? ఎవరైనా బాగా స్టూడెంట్ రాశారనుకుని ఇన్విజిలేటర్ ఏం చేస్తారు, ఈ అబ్బాయి ఏమైనా స్లిప్ పెట్టారేమో పక్కకు రా ఒకసారి నేను చెక్ చేయాలి. కొన్నిసార్లు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో ఇలాంటివి కూడా మీ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అవ్వని నేను చెప్పట్లేదు, ఇవన్నీ మీరు కరెక్ట్గా చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే మీరు ఇప్పుడు మామూలుగా ప్రిపరేషన్ అవన్నీ అయిపోయి ఉంటాయి. అవ్వలేదనుకోండి మీరు కొత్త యూనిట్లు అవన్నీ పట్టుకోవద్దు. ఓకేనా? కొత్తగా స్టార్ట్ చేయాలని మీరు చూడొద్దు. ఈ టైంలో ఏంటంటే మీకు ఆల్రెడీ వచ్చిన టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ మీద మంచిగా గ్రిప్ తెచ్చుకోండి. ఇన్ కేస్ మంచిగా ఇంకొంచెం టైం ఉందనుకోండి, ఇంకా టైం ఉంటే కనుక ఇంకా సింపుల్ యూనిట్స్ ఉంటాయి. సింపుల్ యూనిట్స్ అంటే ఒకసారి నేను సిలబస్ చూపిస్తాను.
అండ్ ఈ సిలబస్లో వచ్చేసి మీకు ఏదైతే సింపుల్గా ఉంటుందో ఆ టాపిక్స్ చూసుకోండి. అండ్ మీకు ఒకసారి నేను ఒక క్విక్గా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ లేదా అవి డ్యామ్ షూర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూపిస్తాను. అండ్ మీకు కావాలనుకుంటే మీకు డైరెక్ట్గా మీకు ఇందులో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇలా లేదు అంటే ఒకసారి క్విక్గా చెప్తాను. అండ్ గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ వీటిలో నుంచి మీకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి డైరెక్షన్ డెరివేటివ్ అని కానీ లేకపోతే స్కేలార్ పొటెన్షియల్ అని కానీ. అండ్ తర్వాత నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఏంటంటే షిఫ్టింగ్ థీరమ్స్ అని ఉంటుంది, తర్వాత కన్వల్యూషన్ థీరం అని. అండ్ తర్వాత వచ్చేసి ఈ సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ తర్వాత డిరాక్ డెల్టా ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఏంటి అంటే హాఫ్ రేంజ్ సైన్ అండ్ కొసైన్ సిరీస్ ఉంటుంది, తర్వాత పీరియాడిక్ ఫంక్షన్స్. అండ్ తర్వాత వచ్చేసి ఫోరియర్ ఇంటిగ్రల్ థీరము. అండ్ తర్వాత ఇందులో ఫోరియర్ సైన్ కొసైన్ ఇంటిగ్రల్స్ ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4లో అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈ టాపిక్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్. అండ్ ఇంకా తర్వాత యూనిట్ 5 వచ్చేసి ఏంటి అంటే 2 డైమెన్షనల్ లాప్లాస్ ఈక్వేషన్స్ అని. అండ్ లేకపోతే మీకు మెథడ్స్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే ఎక్కువసార్లు రిపీటెడ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటి మీద మీకు ఫార్ములాస్ మంచి గ్రిప్ ఉండాలి అండ్ వీటిని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కొత్త యూనిట్స్ అయినా పట్టుకోవద్దు, పాత యూనిట్సే మళ్ళీ రివైజ్ చేసుకోండి బాగా. ఏ కాన్సెప్ట్స్ నుంచి అడుగుతారు, ఏ కాన్సెప్ట్స్ నుంచి ఏ విధంగా కనుక్కోవాలి అని అనుకుంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా వీటిని ఈ విధంగా రిఫర్ చేయండి. ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతారు అంటే ఏదైనా సేమ్గా ఉన్నాయా క్వశ్చన్స్ యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఈ క్వశ్చన్ మీద మనం ప్రిపేర్ అయితే ఇది ఏదైనా నెక్స్ట్ టైం 1 క్వశ్చన్కి అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అని కానీ లేకపోతే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కానీ. మీరు ఇక్కడ చూసుకుంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకసారి రిపీట్ అయింది. అండ్ తర్వాత వచ్చేసి 7Bలో కూడా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఉంది. అంటే వీటి మీద కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా మీరు కొంచెం ప్లాన్ చేసుకోవాలి, కొంచెం స్మార్ట్గా ఆలోచించుకొని ఈ విధంగా కొన్ని రెండు మూడు పేపర్లు రిఫర్ చేయండి. ఓకే, నేను ఏదో రఫ్గా ఒకసారి చూపిద్దామని 2-3 పేపర్లు తీసుకున్నానే కానీ మీరు క్లియర్గా ఎక్కువ పేపర్ రిఫర్ చేస్తే ఏమవుతుందంటే మంచి గ్రిప్ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వచ్చేసి కొన్నిసార్లు ఫార్ములాస్ అన్నీ రాసుకుంటారు కదా, ఒక రఫ్గా రాసుకోండి. అంటే ఏంటంటే క్విక్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా, క్విక్ నోట్స్ అంటారు, అది ప్రిపేర్ చేసుకోండి, వాటిని ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత వచ్చేసి హాల్ టికెట్ తీసుకెళ్ళండి. అండ్ హాల్ టికెట్ తీసుకెళ్ళి దాని తర్వాత పెన్సిళ్ళు, పెన్లు, తర్వాత క్యాల్సియో కానీ అలాంటివన్నీ తీసుకెళ్ళండి. దాని తర్వాత మీరు రాసేటప్పుడు క్వశ్చన్ నెంబరింగ్ ఉంటుంది కదా, క్వశ్చన్ నెంబరింగ్ క్లియర్గా రాయండి. అండ్ తర్వాత వచ్చేసి ఏదైనా చాయిస్ రాయడానికి ట్రై చేయండి. చాయిస్ రాసినప్పుడు తర్వాత దాంట్లో గివెన్ డేటా ఉంటుంది, ఆ గివెన్ డేటా కూడా మీకు కొన్నిసార్లు మార్క్స్ ఉంటాయి, 1 మార్క్ 2 మార్క్స్ అలా ఉంటాయి. అండ్ తర్వాత ఏదైనా 15 మార్క్స్ ఇచ్చారనుకోండి, 15 మార్క్స్ ఏదైనా డైరెక్ట్ క్వశ్చన్ పడింది అని అంటే గివెన్ డేటా ఇంకొంచెం కొంచెం పెంచి రాయండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు తెలిసిన ఫార్ములాస్ ఆ క్వశ్చన్కి సంబంధించినవి రాయండి. ఇన్ కేస్ అది ఏదైనా సర్కిల్ గురించి కానీ రెక్టాంగిల్ గురించి కానీ లేకపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి కానీ అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి డెఫినేషన్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు వాటికి కూడా మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. 15 మార్క్స్ కాబట్టి ఇన్ కేస్ మీరు చాలా రాయలేదు అనుకోండి, ఇలాంటి డెఫినేషన్స్ నుంచి కానీ గివెన్ డేటా నుంచి కూడా మీరు మార్క్స్ ఎర్న్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే పాస్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేసి మీకు లాస్ట్లో క్వశ్చన్ పేపర్ మొత్తం టైం అయిపోతుంది కదా, 3 అవర్స్ స్పెండ్ చేయండి ఎగ్జామ్ హాల్లో. అండ్ తర్వాత ఏదైనా క్వశ్చన్ రాయలేదు అని అంటే మీరు మళ్ళీ రాయడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత వచ్చేసి టైం మేనేజ్మెంట్ చేసుకోండి. వాచ్ తీసుకెళ్ళండి, స్మార్ట్ వాచ్ కాదు, నార్మల్ వాచ్ తీసుకెళ్ళండి, అంత బాగానే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అండ్ ఇవన్నీ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్ కేస్ లేదనుకోండి మన యొక్క గ్రూప్స్ ఉన్నాయి. అండ్ కావాలనుకుంటే మీరు artshub.in అని గూగుల్లో టైప్ చేయండి, వచ్చింది. లేదనుకుంటే హే టాపర్ అని కానీ ఏదో ఒక టైప్ చేయండి, మనకు అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి గూగుల్లో కానీ అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.